నోడా ఫండ్ల కింద 20 కోట్ల రూపాయల వరకు ఈ రోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు కావలి పట్టణానికి మంజూరుకి ఈ రోజు పంపించడం జరిగింది. అతి తొందరలోనే 20 కోట్లతో ఈ రోజు అన్ని వార్డులలో కూడా సిమెంట్ రోడ్లు ఎక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. కావలి ప్రజల చిరకాల వాంఛ, చిరకాల కోరిక డ్రింకింగ్ వాటర్ సమస్య. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఆడపడుచులు ఈ రోజున బిందుల మీద తీసుకుని రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, గత గవర్నమెంట్ లో చేసిన అవినీతి కారణాన ఈ రోజున అమృతవన్ పథకం నిరుపయోగం అయిపోయినటువంటి తరుణంలో కావలి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం నా కర్తవ్యంగా భావించి అమృత 2 కింద 18 కోట్ల రూపాయలు, UIDF కింద 20 కోట్ల రూపాయలు ఈ రోజున మళ్ళా శాంక్షన్ చేపించడం జరిగింది. ఆల్రెడీ ఈ రెండింటికి కూడా 38 కోట్ల టెండర్లు కూడా ఈ రాష్ట్రంలోనే పెద్ద కంపెనీ అయినటువంటి కంపెనీ ఈ రోజు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి సత్వరమే వర్కులు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఇవన్నీ పరిణామాలు పూర్తయిన తరుణంలో ఏ ఒక్క ఆడపడుచు కూడా ఇంటిలో నుంచి బిందెలతో రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేటువంటి పథకానికి మేము అందరం కూడా స్వీకారం చుట్టాం. ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానీకాన్ని కోరుకునేది, ఈ రోజున 28,000 ఇళ్లు ఉన్నాయి, కానీ 7,000 ఇళ్లు మాత్రమే ఈరోజు ట్యాపులు తీసుకున్నారు. అందరినీ కూడా అమౌంట్ చెల్లించి మున్సిపల్ ట్యాప్ ని ఇంటికి మీరు కనెక్షన్ తీసుకున్నట్లయితే ఎక్కడ రోడ్ల మీద నీళ్లకి ఇబ్బంది లేకుండా, ఎక్కడ రోడ్ల మీద ట్యాపులు లేకుండా ప్రతి ఒక్కరి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి నేను స్వీకారం చుడతాను. మీరందరూ కూడా నాతో కలిసి నడవండి అని చెప్పి ఈ రోజు కావలి పట్టణ ప్రజానీకానికి కూడా కోరుకుంటున్నాను. ఈ 18 నెలల కాలంలోనే శానిటరీ వ్యవస్థని దాదాపు 70% ఈ రోజు పూర్తి చేయగలిగాం. ఇంకా 30% ఇంకా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రైనేజ్ వ్యవస్థ లోపాల వల్ల దీన్ని పరిష్కారం చేయడంలో కష్టంగా ఉంటే దీనికోసం గౌరవ మన మున్సిపల్ మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారిని సంప్రదించినప్పుడు వారు 32 కోట్ల రూపాయలకి ఈ రోజున మనకి కావలిలో ఉన్నటువంటి డ్రైనేజీలకి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. వాటికి కూడా తొందరలోనే టెండర్లు కూడా పిలవబోతున్నారు. ఈ విధంగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా రూపుమాపి దోమల బెడద నుంచి అందరి ప్రజల్ని కాపాడుకుంటూ ఎక్కడ కూడా సమస్య లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కావలి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఈ రోజు ముందుండి నడిపిస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా ప్రజానీకానికి తెలియజేస్తూ అందరూ కూడా ఒకే ఒక నినాదం, అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఆయన దార్శనికత, ఆయన ముందు చూపు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నటువంటి తరుణంలో కావాలని ఈ రోజు అభివృద్ధి పదంలో నడిపించే దాంట్లో వారు మనకెప్పుడు కూడా వారు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని మనం మర్చిపోకూడదు. తప్పకుండా వారి యొక్క కనుసన్నల్లో, వారి యొక్క ఆశీస్సులతో కావలి పట్టణం అభివృద్ధి చెంది తీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.